వెళ్ళడం లాంటిదంట. నిజమా? అత్తమ్మకారానికి వెళ్ళి ఏం కూడా కొంత సువాసన పీల్చుకోవచ్చు అంట. అక్కడే నాకు తెలిసి వెస్టీజీ వాళ్ళతో పెళ్లి చేసి చూడండి, ఒక 6 నెలలు పోరాడాలనే మనస్తత్వం వస్తుంది. నీతి నిజాయితీ ఉంది మీ దగ్గర, బట్ ఇంకా కొంచెం పెరుగుద్ది. హెల్పింగ్ నేచర్ వస్తుంది. ఎలాంటి పరిస్థితులైనా ఓటమిని అంగీకరించదు. ఎలాగైనా గెలవాలి, ఈ సమాజానికి గెలుపును చూపించాలి, నా కుటుంబానికి గెలవాలి, 10 మందిలో నేను బాగుండాలి, నా చుట్టూ ఉండేవాళ్ళే బాగుండాలి. ఇదే కాన్సెప్ట్ తో మేము వర్క్ చేస్తాము. కాబట్టి చాలా మంది ఇక్కడ అసోసియేషన్ వచ్చిన తర్వాత చాలా మార్చుకున్నారు. పద్ధతులు, అలవాట్లు, బిహేవియర్, మాట తీరు, నడక, నడవడిక ఇవన్నీ చేంజ్ చేస్తున్నారు. మంచి మార్పులు చేసుకోవాలి కదా. నేను చేసుకుంటే ఇక్కడ స్థాయికి వచ్చిన. చలో నాకు ఇప్పుడు డిసెంబర్ 10 లాక్ మొదటి వరకు డిసెంబర్ 10 లాక్ అనేది నాకు తెలియదు. అంత టార్గెట్ పెట్టుకోవాలి. నాకు 2021 డిసెంబర్లో 3 లక్షలు ఇన్కమ్. 2021 డిసెంబర్ నేను 5 లక్షలు టార్గెట్ పెట్టుకున్నాను 2022కి. ఇప్పుడు మన గురువు బెంగళూరులో ఉన్న సుబ్బయ్య గారు మీరు చూశారు, చాలా మంది చూశారు. మేము నెక్స్ట్ ఫిబ్రవరిలో మళ్ళీ వస్తుంది అటెండ్ మనకి ఇక్కడికి. దయచేసి అందరూ అటెండ్ కావాలి. సుబ్బయ్య సార్ 42 లక్షలు తీసుకుంటున్నాడు నెలకు మహాబాబు. సార్తో నేను జర్నీ చేస్తూ ఉంటే ఒక రోజు కార్లో ఇక్కడ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నాం. సార్ ఇద్దరం ట్రావెల్ చేస్తూ ఉంటే అడిగాడు, ఎన్నసార్లు నీ టార్గెట్ ఎంత డిసెంబర్ కన్నా? నేను 5 lakhs పెట్టుకున్నాను గురుగారు. ఎంత అన్నాడు? 5 lakhs అన్నాను. ఎందుకంటే నాకు 3 lakhs వచ్చింది, 5 lakhs పెట్టుకున్నాను. నా మైండ్ సెట్ దగ్గర పెట్టుకున్నాను. చాలా అంటే మీ టీంలో చాలా మంది మీలాంటి వర్కర్స్ ఉన్నారు. అందరూ కష్టపడే మనస్తత్వం బాగా ఉంది. నీతి నిజాయితీ చాలా బాగా కనిపిస్తుంది మీ టీం వాళ్ళకి. మీ టీం వాళ్ళు ఎక్కడ అబద్ధాలు అవాస్తవాలు మాట్లాడడం పెద్దగా బిల్డప్లకు పోరు. చాలా మంచి క్వాలిటీ టీం ఉంది మీ లీడర్స్ అందరూ కూడా. నువ్వు 5 lakhs వెళ్ళేస్తా, నువ్వు 10 lakhs టార్గెట్ పెట్టుకోమన్నాడు. ఏదైనా 5 నుంచి ఎంత పెట్టుకోమన్నాడు? సరే సార్ గురువు గారు చెప్పండి పెట్టాలా? నేను అనుకున్నా నా స్థాయి 5 లక్షలు ఈ డిసెంబర్. గురువు గారు 10 పెట్టుకోమన్నాడు. ఒక ఇంకా భయం ఉంది. గురువు మాట చెప్పింది కాబట్టి ఆ భయం కదే 2 లక్షలు అన్నా. 10 లక్షల తర్వాత సార్ నాకు ఒక చిన్న ఎక్సర్సైజ్ చెప్పింది. ఏం చేస్తే ఈ 10 లక్షలు వస్తాయి ఎవరు చెప్పుకున్నారు. ఏం లేదు, డైలీ ఒక 100 సార్లు ఉదయం నిద్ర దగ్గర నుంచి నీ డ్రీమ్, నీ టార్గెట్, నీ గోల్ డైలీ నువ్వు దాన్ని ప్రాక్టీస్ చేయాలి, గుర్తు చేసుకోవాలి. రోజు ఎన్నిసార్లు? 100 సార్లు చెప్పాడు డైలీ. నేను ఉదయం మా ఇంటికి వెళ్ళి ఉదయం 5 గంటలకు నిద్ర చేసి కూర్చొని డిసెంబర్ 10 లాక్స్ అంటే మా మిస్సెస్ ఇంట్లో పనులు చేసుకుంటుంది. ఆ పనులు చేసుకుంటా అవుతుంటా మా ఆయన పిచ్చి బాగా పీక్ స్టేజింగ్ పోయి అంటుంది. ఎరగడ వేసుకెళ్ళాలి ఏమంటుంది తెలియదు బాగుంటారు కదా. సో నా టీమ్ లో కొంతమంది వెస్టీజ్ నమ్మలా పోతాను. ఎందుకంటే అధికార పాలనలో కూడా ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్షం బయట కాదు, అధికారం కూడా ఉంటుంది. అసలు ఎందుకంటే ప్రతిపక్షంలో అధికార పార్టీలో ప్రతిపక్షంలో పనులు కావు, పోలీస్ స్టేషన్ కూడా పనులు కావు. అవునా కదా? కాబట్టి అలాంటి కొంచెం నెగిటివ్ మైండ్ ఈ మీటింగ్ సత్యంలో రాగా ఇన్కమ్ లేని బ్యాచ్ మాకు వ్యతిరేకంగా ఉంటుంది. మా కంపెనీలోనే మా టీంలో నాకు కొంచెం నెగిటివ్ మాట్లాడుతుంది మా గురించి బయట కూడా. డబ్బులు లోపల కనపడరు, డబ్బులాగా కనపడదు. నేను 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అమ్మేస్తాను. అప్పుడు చేరినా నాకు ఏం రావట్లేదు ఇచ్చింది అంటే ఆయనకు వచ్చింది కదా, నీకెందుకు రాదు? నీకు అంటే చెప్తాను. మేము దూరం ప్రాణం అంటే నువ్వు పనులు నడుపుతుంది, నీకే కమిషన్ చెప్పు. నాకు కూర్చోడు నాకంటే నేను మా ఇంట్లో చెప్తున్నాను, నువ్వు చెప్తే నేను ఆపుతున్నా. మీటింగ్ ఇంటే కాబట్టి నాకంటే నేను మోనార్కు సేఫ్ నా మాట నేను ఇల్లు మీ మాట నేను 9 గంటల కిందకి వస్తా. నెగిటివ్ మైండ్ లో ఈ మార్కెటింగ్ లో 0 సక్సెస్ లేదు. 5 years నుంచి వెస్టీజ్ లో ఉండదు, బట్ ఇన్కమ్ లేదు, ఇన్కమ్ రాదు. మీరు కూడా ఎవరైనా నెగిటివ్ తో ఉంటే రాదు. ఇక్కడ మీరు 5 సంవత్సరాలు వెస్టీజ్ లో ఇన్కమ్ రాదు. నేనైతే వస్తానని మోసం చేయని అబద్ధం కూడా చెప్పలేను. నేను క్రమశిక్షణ గల విద్యార్థులకే ఇక్కడ డబ్బు వస్తుంది, గుర్తుపెట్టుకో. నోట్ దిస్ పాయింట్. సో నేను ఒక 10 lakhs పెట్టుకొని రోజు ప్రాక్టీస్ చేస్తాను. మా టీం వాళ్ళు కొంతమంది నమ్మలేదు, లిమిట్ తీసేయి. నా మిస్సెస్ కూడా నమ్మలేదు, తీసేయి. నాకు సంబంధం లేదు. నమ్మాల్సింది ఎవరు?
పార్టీ అధ్యక్షుడు నమ్మాలి, అధికారంలోకి తీసుకురావాలి పార్టీని. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేవారు కూడా మీరు నమ్మకం, ఇక అధికారంలో పొందదో రావడం నిలబడతాడు. అట్లా నేను 10 lakhs పెట్టుకొని డైలీ 100 సార్లు ప్రాక్టీస్ చేశాను. ఉదయం నిద్ర చేసినప్పుడు 30 సార్లు 40 సార్లు అనుకునేవాడిని. ఫ్రెష్ అప్ స్నానం చేసినప్పుడు కూడా ఇదే అనుకునేవాడు. ఇంతకుముందు స్నానం చేసినప్పుడు ఏ సినిమా పాటలు పాడతాడు. కొన్ని రోజులు బాహుబలి సినిమాలో పచ్చ కొట్టేసిన పాట ఉంది కదా, అది పాడడం ఒక రూపాయి అనుష్క లేదు, ప్రభాసి లేదు, కథ కూడా లేదు. ఆ పాట ప్లేస్ లో డిసెంబర్ 10 లక్షల పాటగా మార్చుకొని పెట్టుకుంది. రోజు 100 సార్లు మాకు నెల. ఒక రోజు పోయిన తర్వాత ఆలోచిస్తా గురువు చెప్పాడు, నేను చేస్తున్నా. నార్మల్ స్టూడెంట్ గురువు చెప్పింది చేస్తాడు. ఎక్స్ట్రా స్టూడెంట్ ఎక్స్ట్రా చేయాలి. చేయలేదు తప్పు. నేను అనుకున్నా ఎక్స్ట్రా చేయాలి. మీరు అనుకున్నా నేను అనుకున్నాను. నేను అనుకున్నా నేను హీరోలు ఎక్స్ట్రా పర్సన్ ఉండాలి. గురువు 100 సార్లు చెప్తే నేను 200 సార్లు చేయాలని ప్రాక్టీస్ చేశాను. 200 టైమ్స్ చేశా ఎక్సర్సైజ్. స్టేజ్ మీద వచ్చినప్పుడు నేను మీటింగ్ చెప్పాను, డిసెంబర్ అంటే కొంతమంది కొత్తగా వచ్చేవాళ్ళు ఇదేదో మోటివేషన్ చేయడానికి చెప్తుండే ఉంటాడు. మిమ్మల్ని మోటివేషన్ చేయడానికి కాదు, నేను 200 సార్లు అనేవాడు కాబట్టి ఏదో కూడా 30 సార్లు అనేవాడు స్టేజ్ మీద. ఇది కూడా నోట్ చేసుకునేవాడు. సో అలాగే చేస్తూ పోతే నవంబర్ 9,70,000 వచ్చింది. డిసెంబర్ రిజల్ట్ ఇంకా రాలేదు. 10వ తారీఖు వస్తుంది. 10 లక్షలు పక్కాగా ఒక మీటింగ్ లో పెట్టేవాళ్ళు. నేను 10 లక్షలకి వెళ్తా, కొంచెం దూరం మోటార్ స్టార్టింగ్ లో మొత్తం మీటింగ్ పెట్టాను. వాళ్ళు పెట్టేవాళ్ళని ₹1,00,000 పెట్టండి 10 లక్షలు ఇస్తానని చెప్పేవాళ్ళు. దానికి వెళ్ళలేకపోతే ఎవరు పెట్టలే. 30 జిల్లాలో నేను మీటింగ్ పెట్టిన ప్రతి దగ్గర చెప్పేవాడిని. బట్ ఒక రీసెంట్ గా గుంటూరులో ఒక సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళా మాట్లాడటానికి. సిఐ గారి దగ్గర కూడా మాట్లాడుతూ ఇక్కడ అలవాటు కదా, ఇదే మాట సిఐతో కూడా సార్ మీరు 1,00,000 పెడితే 10 లక్షలు ఇస్తాను. నేను పోలీసు వాళ్ళు మాటలు చేసి కడుతున్నాను సార్. పోలీసు వాళ్ళకి పెట్టలేదు కానీ నేనైతే పెడతాను సార్ అని చెప్పి లక్షకి పెడతానని చెప్పి నువ్వు ఇస్తావా అంటున్నాడు సార్. ఆయన జాబ్ రావడం కోసం ఆయన పడ్డ ఖర్చులు చెప్పిండు. 5 kilometers రన్నింగ్ రేస్ 20 minutes లో పరిగెత్తారట. 100 meters రన్నింగ్ రేస్, 800 meters రన్నింగ్ రేస్, తర్వాత లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్, 4 ఎగ్జామ్ అన్నిట్లో పాస్ సెలెక్ట్ అయితే 2 years మళ్ళీ అప్రెంటిస్ పీరియడ్ విశాఖలో. చాలా కష్టం అంటే అప్రెంటిస్ పీరియడ్. చాలా కష్టపడి అప్రెంటిస్ పూర్తి చేసుకొని వచ్చి ఎస్ఐగా జాబ్ వచ్చింది. 6 సంవత్సరాలు చేసిండు. తర్వాత మళ్ళీ ప్రమోషన్ సిఐ 2 సంవత్సరాలు, అన్ని కలిపితే 8 సంవత్సరాల సర్వీస్ లో 90,000 వస్తున్నాయి ఎంఎస్ఆర్ నాకు అన్నాడు. ఎంఎస్ఆర్ ఎంత? ఒక్కసారి నేను పైకి చూసినాను. థ్యాంక్ యూ గాడ్ అన్న. ఆయన పెట్టిన టెస్ట్ కానీ 5 kilometers రన్నింగ్ రేస్ కానీ ఎగ్జామ్ కానీ 4 ఎగ్జామ్ కానీ ఎంఎస్ఆర్ ఎవరైనా పాస్ అవుతున్నా సార్? నాకు తెలిసి నేనేం కాదు. మీరే తోపు అనుకుంటున్నాను. 10 లక్షలు రాదు. హైట్ లో ఏమో వస్తుంది అనుకోండి. హైట్ వచ్చి జాబ్ వస్తుందా? మరి ఆయన దేవుడు ఆరాధ రాసిండు నాకు. ఆయన పనిచేసేది డబ్బు కోసం, డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా. ఇక్కడ మనం చేసేది నీతిగా, నిజాయితీగా, ఎథికల్ గా ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసి డబ్బు సంపాదిస్తున్నాం. ఆయన కూడా ఆధార్ కార్డు ఇచ్చి నన్ను కూడా జాయిన్ చేయమని ఒకటే మాట. ఏం మాట దయచేసి మీరు కూడా 1 year బలవంతులు అవుతులు. ఎందుకు బలవంతులు అవుతుంటే మీకు టీం వస్తుంది. ఇప్పుడు ఎంఎస్ఆర్ బలం ఏమంటే నా టీమే నా బలం. ఎస్ఆర్ 30-40 వేల మంది వచ్చి ఇప్పుడు నాకు ఎంపీటీసీలు ఉన్నారు, సర్పంచ్లు ఉన్నారు, కానిస్టేబుల్ ఉన్నారు, హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు, రైటర్లు ఉన్నారు, కరెంట్ ఉన్నారు. రమేష్ రెడ్డికి రాలేదు కలవకు హై టెన్షన్ వేలు సెట్ చేసేటప్పుడు ఉన్నాడు, కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నారు, డీజిల్ ఇంజిన్ రిపేర్ చేసేవాళ్ళు ఉన్నారు. మా భారత్ నుంచి మా సైనిక తర్వాత మళ్ళీ ఒక మల్లేశ్వరుడు వచ్చినట్టు పాటు పాడే మంచి సింగర్స్. థ్యాంక్ యూ మల్లేష్ సార్. సో చాలా మంది స్టూడెంట్స్ ఎంటెక్, బీటెక్ వీళ్ళందరూ రావడం వల్ల ఎంఎస్ఆర్ కలవతున్నాయి. మరి మీ పట్టు తయారవుతాయి కదా. వీళ్ళందరూ నన్ను చూసి ఎవరు రాలేదు సార్. నన్ను చూసి వచ్చిన వాళ్ళు 4-5 ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా మోనార్క్ వాళ్ళు రీసెర్చ్ చేసిన కంపెనీని, ప్రోడక్ట్ రీసెర్చ్ చేసారు.
ఈ తగ్గుతా లేదా, కొలెస్ట్రాల్ తగ్గుతా లేదా, గ్యాస్ ట్రబుల్ తగ్గుతా లేదని 6 నెలలు 8 నెలలు సంవత్సరం రోజుల పాటు రీసెర్చ్ చేసి ప్రోడక్ట్లు వాడి కంపెనీ గురించి మీటింగ్లకు వచ్చి చేంజ్ అయినటువంటి వ్యక్తులు. నన్ను చూసి ఎవరు మారలే, నిన్ను చూసి మారకపోతే కంపెనీని చూసి నీకు టీం తయారవుతుంది. 1 year టీం తయారవుతుంది 1 lakh. సో నాకు ఈ డిసెంబర్ 10 lakhs పూర్తయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డిసెంబర్ టార్గెట్ పెట్టుకోవాలి లేదా? మొన్ననే దుర్గ గారు నేను మళ్ళీ జర్నీ చేస్తుంటే ఈసారి ఎన్ఎస్ఆర్ 20 lakh టార్గెట్ అని పెట్టాడు, ముందే పెట్టాడు. ఇప్పుడు కూడా చెప్తుంది ఇవాళ ఫస్ట్ టైం అనమాట. ఈ రోజు నుంచి డిసెంబర్ 20 lakh. ఎవరికైనా డౌట్ ఉంటే ఇప్పుడైనా 1 లక్ష పెట్టండి, నేను 10 లక్షలు అయ్యి డిసెంబర్. ఇప్పుడు పైసలు చేస్తానంటే పెద్ద మనుషులు సమక్షంలో అగ్రిమెంట్ రాసుకున్నాం, పేపర్ తెచ్చుకోండి. 1 లక్ష మీరు 10 లక్షలు నేను డిసెంబర్ లో తెచ్చుకున్నాం. ఓకేనా? సో దయచేసి, ఎందుకంటే కంపెనీ దగ్గర అంత అవకాశం ఉంది సార్. ఏ ఎంప్లాయీ చెప్తారు సార్ నాకు వస్తానని చెప్పగలుగుతా? ఏం చెప్పలేదు. ఇక్కడ అవకాశం ఉంది, నాకు టీం వచ్చింది, కంపెనీలో విలువలు ఉన్నాయి, నేను కష్టపడుతున్నా సార్. నా టార్గెట్ ఇప్పుడు డైలీ నేను 200 సార్లు ప్రాక్టీస్ చేస్తున్నాను. డిసెంబర్ 20 డిసెంబర్ 20 డిసెంబర్ 20 డిసెంబర్ 20 డిసెంబర్ 20 నేను చేసి మీకు చెబుతున్నా. మీరు చెప్పరా? 1 year 1 year 1 year 1 year 1 year. అమ్మా మీరు లేడీస్ ఇప్పుడు పోయి 1 year 1 lakh అని అంటున్నారు. మీరంటే మీ ఆయన అంటాడు, మా నాన్నకి ఈరోజు మీటింగ్ పోయి ఇబ్రహీంపట్నం అంటారు, కామెంట్ చేస్తారు, నవ్వుతారు. నా భార్య కూడా నన్ను చూసి కామెంట్ చేసింది, నవ్వింది, నేనేం ఫీల్ అవ్వలే, ఇంకా స్ట్రాంగ్ అయినా. బయట మీ అన్న సాఫ్ట్వేర్ ఉన్న ఎగ్జాంపుల్ 50,000 ఇచ్చారు. నువ్వు పోయి 1 year కామెంట్ చేయమంటాడు. మీ అన్నయ్య నేను ఎంత చదువుకోని సాఫ్ట్వేర్ అయితే నాకే రాలేదు, చెల్లి నువ్వు 10th కూడా పాస్ కాలేదు, నీకు అక్కడి నుంచి వస్తుందంట. అన్నా లేదా? మీ అన్నయ్యకి టీం వస్తుందని తెలియదు పాపం, అది సాఫ్ట్వేర్ పట్టుకుంటున్నాడు, నీకు టీం వస్తుంది. మీ అన్నయ్య బలం జాము, నీ బలం నీ టీము. 1 లక్ష వచ్చినా మీ అన్నయ్య వస్తాడా రాడా? వస్తాడు, అందరూ రావాల్సిందే. ఓకేనా? ఈ వెస్టేజ్ యొక్క వాల్యూ తెలుసుకున్న వాళ్ళందరూ దీన్ని గౌరవిస్తున్నారు. కొంచెం దీని వాల్యూ తెలియని వాళ్ళు చులకనగా చూస్తున్నారు. తప్పలేదు, చీప్ గా చూడటం, చులకన చూడటంలో వాళ్ళకి అవగాహన లేదు. ఇప్పుడు చిన్న బాబుకి 10 రూపాయలు నోటు ఇచ్చినా తిండేస్తాడు, 100 రూపాయలు ఇచ్చినా